gimana? Ini juga macam Big Boss. Sorry, I'm sorry. Yeah. నా ఫస్ట్ నామినేషన్ మనీష్ బ్రో. బికాజ్ మీ వల్ల నేను గేమ్ లాస్ట్ అయ్యాను. అంటే ఐ మీన్ మీ వల్ల నేను అన్నాను, కానీ దానిలో నా తప్పు ఎంత ఉందో దానికన్నా ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. బికాజ్ మీరు నాకు సార్ ముందు ఒప్పుకున్నది ఏదో ఆ రోజు ఒప్పుకుంటే నాకు కొంచెం అన్నా న్యాయం జరిగేదే అని నా ఫీలింగ్. నా పాయింట్ ఒకటే, వాళ్ళిద్దరికి చెప్పి నాకు ఎందుకు చెప్పలేదు అనేది ఆ రోజు. అండ్ ఇంకోటి, మీరు చూసినా కూడా నన్ను ఎందుకు ఆపలేదు అనేది. వాళ్ళని అక్కడ దాకా వెళ్ళే వాళ్ళని ఆపారు కదా, నన్ను ఒక్కడిని ఎందుకు ఆపలేదు అనేది. బికాస్ క్యాప్టెన్సీ అనేది నా చిన్న మ్యాటర్ కాదు. పోనీ మీకు మనసులో తెలుస్తున్నా కూడా, అంటే మీరు నాకు సార్ అంటే అక్కడ యా సార్ నా ఫాల్ట్ ఉందా అని ఒప్పుకున్నప్పుడు ఆ రోజు కూడా నా ఫాల్ట్ ఉంది అంటే, బట్ నేను నీకు ఇవ్వను అంటే నేను హ్యాపీగా వెళ్ళి కూర్చున్నాను. బట్ నా రోజు తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను. అంటే ఈ మనిషి కరెక్ట్గానే ఉంటే నేనే తప్పు చేశాను, అనవసరంగా ఇతని మీద వచ్చాను, నాకు కనెక్ట్ అవుతున్న పర్సన్ అనవసరంగా తీసుకున్నాను. ఆ రోజు మీరు అలా చెప్పగా నాకు బాధ వేసింది. మాన్యుయల్, నేను నా ఫాల్ట్ ఉన్నా సరే, అంటే ఇదైతే రూల్కి విరుద్ధం, మీరు వెళ్ళిపోయినట్టు నేను హ్యాపీగా వెళ్ళిపోతున్నాను. మీరు ఆ రోజు అలా అనేసరికి నాకు అంటే చాలా బాధ అనిపించింది. అండ్ ఇంకోటి, అదంతా పక్కన పెట్టేస్తే, నేను ఆ రోజు నిజంగా కామన్ మ్యాన్ అలా తీయలేదన్న. నేను అది మీకు క్లారిటీ కూడా ఇచ్చాను. అంటే మీ ఓడ్ అనే పదం ఉంది, క్లారిటీ కూడా ఇచ్చాను. అది కూడా కొంచెం మీరు ఇది చేస్తున్నారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు ఏదైతే అన్నారో, అంటే నాకు సార్తో ఏమన్నారు సార్, ఆ రోజు నేను అతన్ని ఈ గేమ్లోంచి ఎలిమినేట్ చేయకపోతే మా ఇద్దరికి బాండింగ్ ఉంది కాబట్టి నేను అతనికి హెల్ప్ చేస్తున్నాను అనుకుంటారు అందరూ అని అన్నారు కదా. నేను నిజంగా చెప్తున్నాను అన్న, ఈ రోజు మీకు ఈ పాయింట్ రేస్ చేయకపోతే మన ఇద్దరు బాండింగ్ ఉంది కాబట్టి ఇద్దరు సేఫ్ గేమ్ ఆడుతున్నారని నన్ను అనుకుంటారు. సో దట్స్ వై నేను మిమ్మల్ని నామినేట్ చేయాలనుకున్నాను. అంతే, నాకు నో హార్డ్ ఫీలింగ్స్. అంతే, అది నా రీజన్ అన్న. ఓన్లీ అంతే. నామినేషన్ అంటే లైక్ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడం. యా ఇట్స్ వర్త్ దట్. అంటే మీరు వర్త్ అని అనట్లేదమ్మా. మీరు ఇంటి నుంచి వెళ్ళిపోవాలని కూడా నేను అనట్లేదు. బట్ నాకు అన్యాయం జరిగింది అని అంటున్నాను. ఇప్పుడు మనకు జరిగిన అన్యాయాల గురించి చెప్పుకుంటాం కదా. దట్స్ ఇట్. ప్లీజ్ డోంట్, ప్లీజ్ అట్లేదు. మీరు నాకు చాలా కనెక్ట్ అయ్యారు. నేను నిజంగా చెప్తున్నాను, ఇది నేను చాలా హార్ట్ హెవీతో పెట్టుకొని చేస్తున్నాను నామినేషన్. బికాస్ దిస్ ద గేమ్. ప్లీజ్ అర్థం చేసుకోండి. ప్లీజ్ సో ఫస్ట్ థింగ్ వచ్చి రూల్స్ నాకు రూల్స్. ఆ రోజు ఎంతమంది హ్యాండిల్ చేస్తున్నారు మీరు చూసారు. అవును నేను చూశాను. ఇద్దరు తెలుసు. ఐఎమ్ నథింగ్ అగేన్స్ట్ యూ. నామినేషన్ కాబట్టి ఆన్సర్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి రూల్స్ నేను సింప్లీ ఫాలో అవ్వాలన్న, అంతే. ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు అదొకటే పాయింట్ చెప్పాను. ఫస్ట్ ఇంకో పాయింట్ కూడా చెప్పిన. వేరే వాళ్ళందరికీ రూల్స్ 2-3 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ మీకు స్పెషల్గా చెప్పాల్సింది ఏమీ లేకుండా, ఒక కాయిన్కి 2 sides ఉంటే నా సైడ్ ఉంటే, నేను అబద్ధం ఆడితే అయిపోతుండే. నేను ఇప్పటి వరకు నిజాయితీ ఉండాను. మీకు తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు. ఫస్ట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో హీటెడ్ డిబేట్ ఇద్దరికి అయ్యింది. ఇద్దరం పాయింట్స్ పెట్టినాం. సాల్వ్ కూడా చేస్తున్నాం. కొంచెం యాక్సెప్ట్ చేసుకోవాలి మనం. నేను వచ్చి మీతో మాట్లాడాను. మీ సిచ్యువేషన్ అర్థమవుతుంది. నేను సెకండ్ పాయింట్ తీస్తానన్నా, కామనర్స్ వర్సెస్ ఇది మాట్లాడుతున్నప్పుడు మీ వెనకాల వేరే జనాలు కూడా అందరూ మాట్లాడుతున్నారు, నడుస్తున్నారు. నేను సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నేను సంచాలకు ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ నామినేషన్స్ కూడా క్లియర్లీ ఎస్టాబ్లిష్ అవుతుంది, ఒక స్పెసిఫిక్ మనిషి వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సో అక్కడ కూడా నేను ముందు చూసిన నాకు అనిపిస్తుంది మొత్తం. అట్లాంటి ఒక పాయింట్ అయినప్పుడు ఐ హ్యావ్ టు స్పీక్. నాకు అట్లీస్ట్ అదే అనిపించింది. అరే ఇంత న్యూట్రల్ లేకుండా పోతున్నా నేను, అసలు చాలా ఫేర్గా ఆడుతున్నా, ఎందుకు అవుతుంది ఇదంతా.
అది పాయింట్ వచ్చినప్పుడు నేను పాయింట్ పెట్టిన మీ అంటే మీకు కూడా తెలుసు, అవును మీకు కూడా తెలుసు. నేను ఇప్పటి వరకు ఒక్కసారైనా కామనర్స్ ఆర్ ఏమంటారు సెలబ్రిటీస్ అని ఏ డిఫరెన్స్ నేను చూపించిన లేదు. ఆ పాయింట్ ఆఫ్ టైం నేను చూపించాను అప్పుడు నేను మిమ్మల్ని ఇప్పటివరకు ఒక్కసారైనా అన్నాను. లేదు ఆ రోజు నేను అన్న ఇంటెన్షన్ అదే. పవన్ పేరు నాకు రాక అంటే మీ ఓడి ఇన్ ద సెన్స్ ఓనర్ అని చెప్పాను. దాన్ని కూడా ఓనర్స్ అంటే కామనర్స్ అలా తీశారు. నేను నిజంగా నాకున్న నేను లిటరల్లీ చెప్పాలంటే నాకు టెనెంట్స్ కన్నా ఓనర్స్ తోనే నేను ఎక్కువ తిరుగుతున్నాను. మీకు కూడా చాలా మందికి తెలుసు అది. నేను మీతోనే చాలా జోయల్గా ఉంటున్నాను, మీతోనే ఎక్కువ కనెక్ట్ అయ్యాను, మీతోనే ఉన్నాను, అది నాకు తెలుసు. నా పాయింట్ ఒకటే అన్న, నా పాయింట్ ఒకటే, లాస్ అయింది నేను. ఈరోజు నేను కెప్టెన్గా ఉంటే నాకు వేరేలా ఉండేది. నేను అట్లీస్ట్ నేను రన్నింగ్ రేస్లో ఒక స్టెప్ ముందుకెళ్ళలేదు. ఒక స్టెప్ సంచాలకుగా మీ చేతిలో డిసిజన్ తీసుకునే ఆప్షన్ ఉందని తెలిసినా కూడా మీరు తీసుకుంటే బాగుండేమో అని నేను చాలాసార్లు బాధపడ్డాను. ఆ రోజు చెప్పినప్పుడు రీజన్ చెప్పినప్పుడు నా రీజన్ ఫేర్ అనిపించింది, అన్ఫేర్ అనిపించింది. ఒకటి చెప్పండి, ఏది మమ్మల్ని ఎందుకు సెకండ్ ఛాన్స్ ఇవ్వలే? అదే అన్నాను. మేము ఇద్దరం కొంచెం అటాచ్ అవ్వలేము సార్. సెకండ్ రీజన్ ఏంటంటే మన సెకండ్ రీజన్ ఎందుకు ఇవ్వలేదు, మన హోస్ట్ గారు అడిగింది ఏంటంటే ఇమాన్యుయల్ కి సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు అంటే నేను రీజనింగ్ ఇచ్చాను కదా అని. అదే అన్నా నా ప్లేస్ ఇస్తున్నాను, నిజంగా చెప్తున్నాను. ఐ యాక్సెప్టెడ్, టోటలీ యాక్సెప్టెడ్. బట్ నా వర్షన్ ఒక్కసారి ఆలోచించండి. అంత ఆర్గ్యూ జరిగాక ఇది నేను నామినేషన్ దాకా తీసుకురాకపోతే చూసే జనాలకి కానీ లేదా నా తోటి కంటెస్టెంట్లకు కానీ వీడు పార్షియాలిటీ చూపిస్తున్నాడు, వీడు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని అనిపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నిజంగా చెప్తున్నాను, నాకు ఆ వీక్ మొత్తంలో జరిగింది అది ఒక్కటే. సో నేను కన్ఫామ్గా దాని గురించి మాట్లాడాలి. సో నా క్రిటికల్ మూమెంట్ వచ్చింది మీ దగ్గర. ప్లీజ్ నాకు అది తెలుసు, ప్లీజ్ నాకు అది తెలుసు, ప్లీజ్ దాని గురించి టేక్ ఇట్, ఐ రెస్పెక్ట్ యువర్ థింగ్ అండ్ ప్లీజ్ అంతే. I'm sorry, please. I'm sorry. అమ్మా కూర్చున్నా. అండ్ నా సెకండ్ నామినేషన్ హరీష్ సార్. బేసిక్గా అంటే నా మైండ్లో లేకుండే హరీష్ సార్తో నామినేషన్ అని. బట్ నేను ఇప్పుడు కొన్ని నామినేషన్లో కొన్ని పాయింట్లు మాట్లాడకపోతే, ఫస్ట్ పాయింట్ గుండంకుల్ అంటాం బాడీ షేమింగ్ అయితే, రెడ్ ఫ్లవర్ అంటాం ఏంటి? నాకు అదొకటి చెప్పండి సార్. ఫస్ట్ పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం. పాయింట్ బై పాయింట్. మీకు ఆ రోజు మధ్యాహ్నం మీ ప్లేట్లోంచి ఫుడ్ తింటాం ఆపేసి వెళ్ళిపోమన్న తర్వాత సార్ నేను దాని గురించి అడగలేదు సార్. నేను పాయింట్ బై పాయింట్ వస్తాను, మీకు అర్థమైపోతుంది అంతా ఏంటో ఎమోషన్ అర్థమవుతుంది. నేను ఫైట్ చేసి మా వాళ్ళందరూ ఒప్పించి ఫైట్ ఏదో స్టాండ్ తీసుకుని మీ అందరి కోసం నేను డేర్ చేసి బాధ్యత నా మీద తీసుకుని వచ్చాను. ఓకే, బిగ్ బాస్ వద్దన్నారు, లోపల పెట్టేస్తారు అన్నారు. తర్వాత కలజాగారు అనగానే ఇంకా బ్యాక్ స్టెప్ వేసి వెళ్ళిపోయాను. నీకు కూడా ఫుడ్ తినలా, మీరు ఫుడ్ తెలియదా, నీకు ఫుడ్ తెలుగున్నా. ఓకే, సాయంత్రం ఫుడ్ వచ్చింది. ఈ లోపల ఏమైందంటే ఒక చిన్న స్కిట్ లాంటిది ఏదో చేశాను. నా లైఫ్ లో ఎప్పుడు నేను స్కిట్ చేయలే. నేను ఎప్పుడు అలా ఎంటర్టైనింగ్ ఇలా స్కిట్ చేయడం ఎప్పుడు నా లైఫ్ లో ఎప్పుడు చేయాలి, అది ఫస్ట్ టైం. స్పాంటేనియస్ గా అప్పుడప్పుడు మేము ఏదో అనుకున్నాం, చేస్తున్నాము, చాలా యూనో సౌండ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, మేము ఏదో ఇంప్రూవైజ్ చేసుకుంటే అది చేస్తున్నాం. మీరు వచ్చే సరదాగా అక్కడ రితు గారిగా ఏదో చేస్తున్నారు, ఫన్ లో ఫన్ అంతా నడుస్తుంది. మీరు అన్నమాట నాకు మీరు తర్వాత చెప్పారు కదా, మధ్యాహ్నమే అన్నాను 2-3 సార్లు. నాకు రిజిస్టర్ అవ్వడం, రిజిస్టర్ అవుతాడని చెప్పాడు. ఎందుకంటే ఎప్పుడైనా సరే రిలేషన్స్ ఎలా ఉందంటే స్లోగా బిల్డప్ అవ్వాలి, కార్డియల్ ఉండాలి, గౌరవం ఇవ్వాలి, గౌరవం తెచ్చుకోవాలి. ఓకే, కొంతమందికి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, కొన్ని పర్సనాలిటీస్ ఉంటాయి, అది మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా నేను తెలుసుకోలేదు, అది కూడా చెప్తాను, దాని కూడా పాయింట్ చెప్తాను. అది కూడా చెప్పేస్తా. అయితే వచ్చారు, ఫుడ్ పెట్టారు, మీరు ఇటు సైడ్ కూర్చున్నాండి, మీ అందరికి క్యారేజ్ పెట్టి పంపించారు, మాకు ఎన్ని పెట్టారు అది చూడటం ఇష్టం లేక మన మనీష్ని అడిగా, మనీష్ ప్లీజ్ ఇక్కడ వచ్చి కూర్చోండి, మిమ్మల్ని ఫేస్ చేయడం ఇష్టం లేక వచ్చి కూర్చున్నాం. సరదా మీరు మాట్లాడుకుంటున్నారు, మీ వైపు నుంచి ప్రియా వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. నేను రాంగ్ అనుకో,
నాకే అర్థమైపోద్ది కదా. ఓకేనా? లైఫ్ లో దీని తర్వాత బయట ఎక్కడున్నా సరే దీన్ని మళ్ళీ చూస్తా. నేను రాంగ్ అయితే మీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్తా. నా ఇంటెన్షన్ ఎక్కడ కూడా అదే అన్నా. అదే రాంగ్ అయితే బయటకు వచ్చే చెప్తా అన్నాడు. నేను రాంగ్ అవ్వకుండానే ఆన్ ది స్పాట్ చెప్పాను. ఇప్పుడు అది చెప్తున్నా కదా. నేను చెప్పాక నా ఇంటెంట్ ఏంటి నాదేం చెప్పాను కదా. నిజంగా మీకు చెప్పలేదా? అదే నాకు రిజిస్టర్ అవుతే సహజంగా నేను ఎవరిని కూడా ఎవరితో అయినా సరే చదువున్నా సరే కొంత బౌండరీస్ మెయింటైన్ చేస్తాను. నా లిమిట్స్ దాటను. అర్థమైందా? అది రన్నింగ్ ఫ్లో కాంటెక్స్ట్ లో జరిగింది తప్ప మిమ్మల్ని అనాలనే ఉద్దేశం కాదు. నేను అనలేదు. ఒకవేళ పొరపాటున వర్డింగ్స్ అని వచ్చుంటే నేను ఆ రోజు మన పోస్ట్ గారి ముందు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. క్విట్ కూడా చేస్తాను. క్విట్ అనే మాట పెద్ద మాట మాట్లాడేసా. ఓకే, అయిపోయింది కదా దానికి. ఓకే, దాని తర్వాత మళ్ళీ మీరు దాని తర్వాత ముందు గుండంకులు అన్నారు కదా. ఆ టైంలో గుండంకులు అనే మాట దాని తర్వాత ఎప్పుడైతే అన్నారో దాని తర్వాత సరే ఓకే ముందు ఎనుకో. ఓకే, నాకు ఎగ్జాక్ట్ మీరు ఆ మాట ఎత్తారు కాబట్టి గుర్తులేదు బట్ చెప్తారు. అనగానే నీ మీతో అన్నా బ్రదర్ అలాంటి మాట్లాడద్దు హిమాలయలు అవునా, నా నచ్చదు ఇలాంటి మాటలు మాట్లాడద్దు, టేక్ బ్యాక్ అన్న. మీరు వచ్చారు నాకు సారీ చెప్పారు, అయిపోయింది. సారీ అని నేను అనుకోలేదు అని చెప్పాను. ఓకే, ఇంకోసారి రిపీట్ చేయను అన్నారు. దాని తర్వాత బిగ్ బాస్ ఒక ఆదేశం చెప్పారు. ఏంటంటే అడిగారు మంది ఇదంతా ఎప్పుడు క్లీన్ చేపిస్తారు, ఎంత టైంలో క్లీన్ చేపిస్తారు అన్నారు. మీరు ఆ వర్డ్ ఎత్తారు కాబట్టే నేను మిమ్మల్ని ఆ మాటని ఐ లవ్ యూ చెప్పా. మీరు అది వదిలేశారు. అందరూ చూసారు. ఏ మాట ఎత్తుతా ఐ లవ్ యూ చెప్పారు? ఏ మాట? అదే మిమ్మల్ని అన్న మాటే. నేను మళ్ళీ అనదలుచుకోలేదు కూడా. ఒక్క నిమిషం, నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. మీరు ఒక్క నిమిషం అన్న, మీరు అడగండి చెప్తా. ఒక్క నిమిషం. ఇందాక మీరు అన్నారు ఏమని? ఒక మాట మాట్లాడతా. ఓకే, మీరు మాట్లాడండి. సూపర్ సూపర్ సూపర్. గుర్తు చేస్తున్నాను. యా డన్. అది ఇంకోటి గుండాంతులు అన్నారని మీరే అన్నారు 2-3 సార్లు. మీకు ఆ రైట్ అవి ఇచ్చారు. మీకు ఎందుకు రైట్ ఇచ్చారు? అన్నది కల్వా మధ్యాహ్నం మాట్లాడిన గురించి మాట్లాడాల మీరు. ఈవినింగ్ నా చెవులు పడి నాకు రిజిస్టర్ అయినా కానీ దాని ముందు బిగ్ బాస్ చాలా క్లియర్ గా చెప్పారు టాస్క్ గురించి. రెడ్ లైట్ పడ్డప్పుడు ఫస్ట్ ముందే నుంచోమన్నారు. రెడ్ లైట్ పడ్డప్పుడు సంచాలకుడు ఒక కంటెండర్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో అక్కడ ఆపుతున్నారు కదా ప్లేయర్, కంటెండర్ పిలుస్తారన్నారు. పిలిచిన తర్వాత గ్రీన్ లైట్ పడ్డప్పుడు తీయమన్నారు. చాలా సింపుల్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ బిగ్ బాస్ చెప్పారు. వినాలి వెళ్ళా సంచాలకులు సరే బాగా విన్నారు, కనపడింది బాగా కనపడింది. సంచాలకులు కూడా చెప్పారు మీకు. సంచాలకులు చెప్పినా కూడా వినిపించుకోవాలా. సంచాలకులు చెప్తే నిర్ణయం ఫైనల్. బిగ్ బాస్ ఇన్స్ట్రక్షన్స్ వినరు. చేస్తావు పట్టుకున్న దానికి ముందే ఏడే కాదు. నా ప్లేయర్ కొంచెం సేపు కూడా నేను ఆర్గ్యూ చేయాల. సంచాలకులు మాట అడిగాను. మనీష్ మీరు చూసారా? అయిపోయింది. చాలా ఇంటెక్ట్ చేసి మీకు లెసన్ చెప్పండి. చూసి తీయాలి, ఏం అర్థం చేసుకోవాలి. అది మాస్క్ మ్యాన్ సూపర్. సూపర్ సార్ సూపర్. ఆర్గ్యుమెంట్ లేక మీరు వచ్చారు. ఆర్గ్యుమెంట్ లేక మీరు వచ్చారు. ఆర్గ్యుమెంట్ లేక మీరు వచ్చారు. కానీ మనతో ముందే వెనక చూడమని మాట్లాడతాం. తర్వాత ఆర్గ్యుమెంట్ కంటిన్యూస్ గా చూసుకుందాం. ఇచ్చేస్తా సారీ చెప్పినప్పుడు యూ షుడ్ మీన్ దట్. యూ డిడ్ంట్ మీన్ దట్. ఎక్కడ కూడా మీరు తప్పులు ఒప్పుకోరు చేయరు. ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ చెప్పే ఇన్స్ట్రక్షన్స్ దానికి సంచాలకున్నారు మీరెవరు? దానికి సంచాలకున్నారు మీరెవరు? మీరెవరు? దానికి సంచాలకున్నారు మీరెవరు? వాళ్ళు ఇంజెక్ట్ చేయండి. నన్ను ఇంజెక్ట్ చేశారు. వాళ్ళు ఇంజెక్ట్ చేయండి. నన్ను ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారు? ఒక్క నిమిషం సార్, నేను మాట్లాడండి సార్. ఒక్క నిమిషం. నేను
నిమిషం, ఒక రోజు ఒక నిమిషం. ఒక నిమిషం ఏముండదు ఇక్కడ ఆహా. ఆగారా రోజు ఏం లేక అరుస్తున్నారు? ఏం లేక అరుస్తున్నారు? అది వదిలేసేయండి. ఈ పాయింట్ ఎక్కడ మాట్లాడతారా? నీకు అసలు సారీ ఫీలింగ్ లేదు, అర్థమైందా? నెక్స్ట్ ఇంట్లో ఒక టాస్క్ పెట్టాం కాఫీ టీ గురించి డిస్కషన్ జరుగుతుంది అయిపోయింది. దాని గురించి ఆ, లేదు ఇక ఎంత రోజులు నేను చెప్తాగా మీరే చెప్తాను. అది చెప్తాను. నేను నామినేట్ చేస్తాను. నా పాయింట్ చెప్పాలి. నేను చెప్పాలి. నా పాయింట్ చెప్పాలి. నేను మాట్లాడను. నా పాయింట్ చెప్పాలి. నేను నా పాయింట్ చెప్పాలి. మాట్లాడచ్చు. నా పాయింట్ ఆన్సర్ చెప్పండి. ఓపెన్ నా పాయింట్. చేస్తా అన్ని పేజీలు తెలియజేస్తాను మీకు ఓహో. చేస్తా మీ పేజీలన్నీ పోయి అందరిని బలం చేయకపోగలరు సార్. ఎవరేంటో తెలుసు కదా ఈ డ్రామాలు ఏంటో చూసాను సార్, చూసాం. నా రోజు లిమిట్ లో ఉండాలి యా. దాంట్లో అవసరం యా, యా. ఆయన మంచిగా తాగిస్తాను ఇవి. నేను మంచిగా తాగను. అర్థం కదా ఇలా వాయిస్ లేకుండా అరవాలంటే నేను వస్తా. బాడీ పక్కన పెట్టుకోండి ఓకే. తాగాల్సి వస్తుంది. మొన్న తాగారు కదా, చూసాలే సార్. అర్థమైందా? ఇక్కడ టాస్క్ నడుస్తుంటే కూడా మధ్య నుంచి లేచి వెళ్ళిపోయి వర్కౌట్ చేసేసి తర్వాత బయటికి వెళ్ళి మాట్లాడుకుని వచ్చారు. నేను రాను బాబు బ్రదర్ వస్తానంటే చూశాను సార్. కదా అర్థం కావట్లేదు. చూస్తారు. సార్, మీరు అంటే మీరే చూశారు సార్. చూశారు సార్. చూశారు. జనం చూశారు సార్. మనీష్ మధ్యాహ్నం గుణకు లేదా నేను మీకు కాంటాక్ట్ కూడా ఇచ్చాను సార్. ఫస్ట్ 2 times అన్నప్పుడు మీరు రిజిస్టర్ అవ్వలేదు అన్నారా? నేను చెప్పాను కదా మీకు. అన్నారా? నేను కాంటాక్ట్ సో లీనియన్స్ తీసుకుని లిమిట్ క్రాస్ చేస్తుంది మధ్యాహ్నం నుంచి మొదలు పెట్టారు కదా, నాకు రిజిస్టర్ అవ్వలేదు. రిజిస్టర్ అవుతే మీ హద్దు ఏంటంటే చెప్పేవాడిని. రిజిస్టర్ అప్పుడే మీ లెవెల్ హద్దు అప్ చెప్పాను. ఇక్కడ నుంచి దాటుతుంది లిమిట్ అని. అర్థమైందా? అది ఎక్కడ ఉండాలి అక్కడ లిమిట్స్ లో ఉండాలి. లిమిట్స్ దాటద్దు. అర్థమైందా? లిమిట్స్ లో మీరు కూడా జాగ్రత్త. మన చేతిలో దాటద్దు. దాటద్దు. ఇలా చూపిస్తే 3 చూపిస్తే ఆల్రెడీ దాటద్దు. నాకు తెలుసు నా లిమిట్. అర్థం కదా? తెలుసుకోండి, తెలుసుకోండి, అది తెలుసుకోండి, తెలుసుకోండి లిమిట్. తెలుసుకోండి, అర్థమైందా? అది ఇప్పుడు చూస్తారు కదా జనం మొత్తం. అర్థమైందా? పాయింట్ తెచ్చుకోలేదు సార్. మీరు వచ్చి వేక్ ఆర్గ్యుమెంట్ చేయను. అర్థం కదా? ప్రతి దానికి వచ్చి వేక్ ఆర్గ్యుమెంట్ చేస్తే కింద నాకేం చెప్పి అర్థమైందా? వేగంటే కొంచెం తెలుగులో మాట్లాడు సార్, నాకు తెలుగు మీడియం. ఆ. వేగంటే వేక్ అనే మాట చాలా కామన్. Useless. ఆర్గ్యుమెంట్. ఇదే సార్, పనికిరాని ఆర్గ్యుమెంట్ అది. థ్యాంక్ యూ, ఆ. థ్యాంక్ యూ. ఇంకా అయిపోయిందా? అయిపోయింది. బరాబర్